దయగల యజమాని చివరకు రాజాను అమ్ములు ఎంతో ప్రేమగా చూసుకునే గొర్రెను తిరిగి ఆమెకు ఇచ్చాడు. ఆనందంతో నిండిన అమ్ములు రాజాను గట్టిగా కౌగిలించుకుంది. ఎన్నాళ్లకో కుటుంబ సభ్యుని తిరిగి కలిసినట్లుంది. ప్రతి ఉదయం అమ్ములు తన గొర్రెలు పశువులలో పచ్చని కొండలెక్కే దారిలో నడుస్తూ వెళ్లేది. ఆమె నవ్వులు కొండల మధ్య మార్మోగేవి. రాజా ఎప్పుడూ ఆమె పక్కనే ఉండేవాడు. ఒక సాయంత్రం అమ్ములును తన తల్లిదండ్రులు కూర్చోబెట్టాడు. కళ్లల్లో ప్రేమతో వారు నిదానంగా చెప్పారు, అమ్ములు, నీ భవిష్యత్తు హ్యాపీగా ఉండాలంటే చదువు చాలా ముఖ్యం. ఇక ఈ గొర్రెల గురించి ఆలోచించకు, వాటి జాగ్రత్త మేమే చూసుకుంటాం. అమ్ములు నిశ్శబ్దంగా ఏడింది. రాజాపై తన ప్రేమ, తల్లిదండ్రుల కలల మధ్య ఆమె మనసు చీలిపోతుంది. కాని వాదు చెప్పింది నిజమేనని ఆమెకు తెలుసు. తరువాత ఉదయం తన మామయ్య ఇంటికి బయలుదేరే ముందు అమ్ములు రాజాను గట్టిగా కౌగిలించుకుని, నేను తప్పకుండా తిరిగి వస్తాను అని నిదానంగా చెప్పింది. రాజా నిదానంగా తల ఊపాడు. అది ఆమె మాటలు అర్థం చేసుకున్నట్టే అనిపించింది. తన మామయ్యతో పాటు అమ్ములు ఎద్దుల బండిపై ఎక్కింది. బండి కదులుతున్నప్పుడు ఆమె వెనక్కి చూసింది. తల్లిదండ్రులు కన్నీటితో చేతులు ఊపుతున్నారు. రాజా బండి వెనక్కు పరుగెత్తుతూ వచ్చాడు. కాని చివరికి ఆగిపోయాడు. కన్నీళ్లు కళ్ళలో మెరిసినా అమ్ములు హృదయంలో ఒక ఆశాజ్యోతి వెలిగింది. ఇది ముగింపు కాదని, కొత్త అధ్యాయం ఆరంభమని ఆమె గ్రహించింది. ఎంతో సుదూర ప్రయాణం తర్వాత అమ్ములు నగరంలోని తన మామయ్య ఇంటికి చేరుకుంది. రహదారులు జనసందోహంతో శబ్దాలతో నిండిపోయాయి. ఎన్నడూ చూడని కొత్త దృశ్యాలు ఆమె కళ్ల ముందుకొచ్చాయి. ఆత్మీయంగా స్వాగతించాడు. ఆ రాత్రి మంచ్పై పడుకున్న అమ్ములు నగర శబ్దాలను వింటూ తల్లిదండ్రులను, పర్వతాలను గుర్తుచేసుకుంది. కాని ఆమె హృదయంలో ఒక ధైర్యపు కిరణం మెరవసాగింది. తరువాతి ఉదయం మామయ్య ఆమెను పాఠశాలకు తీసుకెళ్లాడు. పెద్ద గేట్లలోకి అడుగుపెడుతూ పుస్తకాలను గట్టిగా హత్తుకున్న అమ్ములు భయంతో, ఉత్సాహంతో నిండిపోయింది. తరగతి గడిలో మొదట అమ్ములుకు చాలా కష్టంగా అనిపించింది. పాఠాలు, భాష, ఇతర పిల్లల నవ్వులు ఆమెను చిన్నదిగా అనిపించాయి. కాని ఆమె వెనుకడుగు వేయలేదు. ఒక సాయంత్రం అమ్ములుకు తల్లిదండ్రుల నుండి ఒక లేఖ వచ్చింది. అందులో వారు రాజా గొర్రెల గురించి రాశారు. ఇంకా ఆమెపై గర్వపడుతున్నామని చెప్పారు. అమ్ములు కన్నీరు పెట్టుకుంది. కాని ఈసారి అవి ఆశల కన్నీళ్లు. ఆ రోజు నుంచి అమ్ములు తనకు తానుగా ఒక మాట ఇచ్చుకుంది. నేను బాగా చదువుకుంటాను. అమ్మానాన్నల కోసం మాత్రమే కాదు, నా పర్వతాల కోసం, నా రాజా కోసం, ఇంకా నా కలల కోసం. అమ్ములు కథ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. అమ్ములు మిగతా స్టోరీ తెలుసుకోవాలనుకుంటే మా లెత్తెల్ చిట్టి యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇది మరిన్ని క్రియేట్